வணக்கம் யானம், நமస్తే యానం. యానం మక్కలకు ఎల్లరికూ వణకం. యానం ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. టీవీకే పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ గారికి మరియు టీవీకే పార్టీ యానం ఎమ్మెల్యే అభ్యర్థి తోట రాజు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, యానం ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మీకు ఈ దుష్ట శక్తులను, ప్రజల్ని పట్టి పీడిస్తున్న నాయకులను మార్చే శక్తి మీకు ఉంటుంది. అందులో భాగంగా ఢిల్లీ కోటలను బద్దలు కొట్టి ఎన్నో రాజకీయాలని ఒత్తిడిని తలపుకొని తమిళనాట మరియు పాండిచ్చేరిలో సింగిల్గా పోటీ చేస్తున్న దళపతి విజయ్ గారు మన యానం నియోజకవర్గం నుంచి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసిన, సంపూర్ణ అవగాహన ఉన్న, అభివృద్ధి ప్రస్థానం ఉన్న తోట రాజు గారిని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు. తోట రాజు గారు యానంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని మీ అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఈరోజు విజయ్ గారు టీవీకే పార్టీ నుండి తోట రాజు గారిని ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిలబెట్టారంటే తోట రాజు గారికి యానం అభివృద్ధి పట్ల, యానం ప్రజల పట్ల ఎంత అవగాహన ఉందో, ఎంత బాధ్యత ఉందో మనందరం తెలుసుకోవాలి. కాబట్టి మనమందరం కూడా ఖచ్చితంగా యానం ప్రజలందరూ కూడా ఏకమై ఈ ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తున్న వ్యక్తులను, ఇండియా కూటమి నుంచి పోటీ చేస్తున్న వ్యక్తులను ఓడించి టీవీకే పార్టీ నుంచి పోటీ చేస్తున్న తోటరాజు గారిని ఖచ్చితంగా గెలిపించాలి. సీరియల్ నెంబర్ 3 మీద మీ పవిత్రమైన ఓటేసి తోటరాజు గారిని యానం ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించి పుదుచ్చేరి అసెంబ్లీకి మనమందరం పంపించాలని కూడా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అంతేకాకుండా మేము ఈరోజు 2 వీడియోలు చూస్తున్నాం. కొంతమంది ఎన్డీఏ కూటమి నాయకులు టీవీకే పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. టీవీకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు పాండిచ్చేరి ముఖ్యమంత్రి కాళ్ళ దగ్గర ఏదో నమస్కారాలు చేసినట్లు, పాండిచ్చేరి ముఖ్యమంత్రి ఏదో చెప్తే టీవీకే పార్టీలు పోటీ చేసినట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే టీవీకే పార్టీ ఢిల్లీ లీడర్లనే బద్దలు కొట్టి ఈరోజు తమిళనాడులోని 234 స్థానాల్లో నిలబడిన లీడర్ విజయ్ గారు. అలాంటిది పాండిచ్చేరిలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని చిత్తుగా ఓడించబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. యానం ప్రజలారా, నిన్ననే విజయ్ గారు పాండిచ్చేరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనం నీరాజనంగా ఆయనకు స్వాగతం కలిపి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆయనకు మద్దతుగా తెలిపారు. పాండిచ్చేరిలో, కారైకల్లో, మాహేలో, యానంలో ఖచ్చితంగా టీవీకే పార్టీ అభ్యర్థులు గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని పుదుచ్చేరిలో స్థాపించబోతున్నామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పాండిచ్చేరిలోనూ యానంలో ఉన్న అగ్నికుల క్షత్రియులకి మీకు ఒకటి చెప్పాలి. అగ్నికుల క్షత్రియుల గురించి, వాళ్ళ ఆచార వ్యవహారాల గురించి ఒక ప్రత్యేకమైన సినిమా తీసి, ఆ సినిమా పేరు సుర అనే సినిమా తీసి మన భారతదేశానికి మొత్తం కూడా ఆ కల్చర్ని తెలియజేసిన ఏకైక లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది దళపతి విజయ్ గారు మాత్రమే. అంతేకాకుండా ముస్లిం మైనార్టీ సోదరులకు కూడా, సోదరిమణులకు ఒకటే చెప్పదలుచుకున్నాం, మిమ్మల్ని బీజేపీ వాళ్ళు, ఎన్డీఏ కూటమి వాళ్ళు వ్యక్తిగతంగా ఆహ్వానం చేస్తున్న సమయంలో విజయ్ గారు సుప్రీంకోర్టులో కేసేసి వక్ఫ్ బోర్డు చట్ట సవరణని ఆపిచ్చిన ఘనత కూడా టీవీకే పార్టీది. ఇప్పుడు మీరందరూ కూడా విజయ్ గారికి అండగా నిలబడాలి, యానంలో తోటరాజు గారికి అండగా నిలబడాలి. అంతేకాకుండా అంబేద్కర్ గారిని టీవీకే పార్టీ భావజాల లీడర్గా ప్రకటించిన ఏకైక లీడర్ దళపతి విజయ్ గారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా టీవీకే పార్టీ జాతీయ అధ్యక్షులు దళపతి విజయ్ గారు నిలబెట్టిన యానం ఆపద్ బాంధవుడు, యానం పులిబిడ్డ శ్రీ తోట రాజు గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కూడా మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ, విజయ్ గారు నిన్న 2 హామీలు ఇచ్చారు. ఒకటి, పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ లేని స్వతంత్ర హోదాతో కలిగిన, స్వయం ప్రతిపత్తితో కలిగిన రాష్ట్ర హోదాని కేంద్రం మెడలో వంచి తీసుకొస్తానని చెప్పారు.
అంతేకాకుండా ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి పుదుచ్చేరిలో వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఎంతోమంది కళల ఖనిజాలతో కూడిన యువతని వాళ్ళ రాజకీయ భవిష్యత్తును అన్వేస్తూ మున్సిపల్ ఎలక్షన్స్ని గత 10 సంవత్సరాల పైచులకు ఆపారు. టీవీకే ప్రభుత్వం పుదుచ్చేరిలో అధికారంలోకి రాగానే ఫస్ట్ 3 నెలల్లోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి ఎంతోమందికి కూడా కౌన్సిలర్లుగాను మున్సిపల్ చైర్మన్లకు కూడా అవకాశం కల్పిస్తానని విజయ్ గారు హామీ ఇచ్చారు. కనుక పుదుచ్చేరిలో మొదటి సీటు యానం అభ్యర్థిన తోటరాజు గారికి ఇచ్చారు. మొదటి సీటు గెలుపు కూడా యానం నుంచే మొదలవుతుందని, యానం ప్రజలు తోటరాజు గారికి సంపూర్ణ మద్దతు ఇప్పటికే ఇస్తున్నారని, రేపు వాటిని బ్యాలెట్ రూపంలో రేపు బ్యాలెట్ బాక్స్ మీద 3వ నెంబర్ మీద మీరు బటన్ నొక్కి ఆయనకు సంపూర్ణ మద్దతు తెలియాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ధన్యవాదాలు.